పుల్లారావు గారు అంటే మొత్తం ఓవరాల్గా బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఓవరాల్గా బడ్జెట్ ఎట్లా అనిపించింది మీకు కంపారేటివ్లీ ఇంతకుముందు బడ్జెట్లతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ ప్రసంగం కానివ్వండి బడ్జెట్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసిన విధానం కానివ్వండి మీకు ఎట్లా అనిపించింది ఎన్నో బడ్జెట్లు చూసుంటారు ఒకటి కొంచెం వరీడ్ బడ్జెట్ అంటారు ఫైనాన్స్ మినిస్టర్ వరీడ్ గా ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నారు ఎంప్లాయీస్ కూడా అంత గట్టిగా లేదు ఎందుకంటే గంటలో గంట 10 నిమిషాల్లో స్పీచ్ అయిపోయింది అవును 3 గంటలు స్పీచెస్ ఇచ్చేవారు గంటకు ఇచ్చేసారు అంత మ్యూటెడ్ అప్లాజ్ ఉన్నది మ్యూటెడ్ అప్లాజ్ అంటే అందరికి తెలుసు ఇక ఎకనామిక్స్ అనేది పాలిటీషియన్ కి ఎనిమి అండి ఏ ఒపోజిషన్ లీడర్ ఎనిమి కాదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఏ ప్రభుత్వానికైనా అది ఇక్కడ ఈ ఎకానమీని ఈ బీస్ట్ ఈ జంతువుని ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒక పక్కన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మీరు ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వలేదు ఇవన్నీ ఎలా చేయాలి అయోమయంగా ఉన్నది నాకు అలాగ అనిపించింది మిడిల్ క్లాస్ అన్నారు అందరూ మిడిల్ క్లాస్ లో ఫీల్ అవుతున్నాం ప్రెసిడెంట్ కూడా రాష్ట్రపతి గారు కూడా నేను 8 సార్లు మిడిల్ క్లాస్ గురించి మాట్లాడారు మా నరేంద్ర మోడీ గారు 2 రోజుల క్రితం లక్ష్మికి ప్రార్థిస్తున్నా మిడిల్ క్లాస్ కి రైతులకి సాయం చేయమని ఇక అది ఆబ్వియస్ గా జరగలేదు కదా ఈవేళ అయితే చాలా స్కిల్ కావాలండి మీరు ఎకనామిక్స్ మనం సరే నేను గవర్నమెంట్ తరఫున మాట్లాడితే చాలా బాగున్నదంట 25 బడ్జెట్ బాగున్నది 24 బడ్జెట్ బాగున్నది 23 బడ్జెట్ బాగున్నది అలాగ అన్నారు కదా నో రిజల్ట్ పేషెంట్ అనేవాడు కొంత బాగానే ఉన్నాడు కానీ మెయిన్ ఫంక్షన్స్ అవట్లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 లక్షల వరకు మధ్యతరగతికి రిలీఫ్ ఇచ్చా ఆదాయం మీద ట్యాక్స్ ఉండదు ఎంతమందికి 12 లక్షలు ఉన్నది 6 లక్షల ఇన్కమ్ ఎంతమందికి ఉన్నారు సంవత్సరానికి ఎవరికి బెనిఫిట్ 1 లక్ష మందికి బెనిఫిట్ ఉంటుందా కొద్దిగా ఇది సో ఇలాంటి కాస్మెటిక్స్ చేస్తే ప్రాబ్లం అడ్రస్ చేయలేదు ఒక డిక్టేటర్షిప్ లో మినీ డిక్టేటర్షిప్ లో రష్యా లాగా ఉన్న దేశంలో దాదాపు 3 లక్షల మంది 2 మంది చచ్చిపోయారు గత 2 సంవత్సరాల యుక్రెయిన్ యుద్ధంలో ఎవరు మాట పట్టలేరు ఇది డెమోక్రాటిక్ కంట్రీ శబ్దాలు వస్తాయి చాలా శబ్దాలు వస్తాయి అది పాలిటీషియన్స్ చక్కగా ఫేస్ చేయాలి అందువల్ల మిడిల్ క్లాస్ అన్నది నాకు ఏ రకంగా కనపడుతుంది మీరు ఏ రకంగా రిలీఫ్ ఇచ్చారు ఒక నోషన్ కూడా ఉంది సార్ పుల్లారావు గారు ఒక నోషన్ కూడా వినపడుతుంది న్యూ మిడిల్ క్లాస్ డెఫినేషన్ మారాలి ₹1,00,000 వస్తే కూడా ఈ రోజు మిడిల్ క్లాసే అనేది డెఫినేషన్ మారిపోయినట్టుగా కనపడుతుంది మీరు 1,00,000 అంటున్నారు నేను 2 లక్షలు అంటున్నా ఎందుకంటే ₹1,00,000 200-500 నోట్లు ఉన్నాయి అంతే కదా అంతే ₹1,00,000 మీరు ఒక మందుల షాప్ వెళ్ళి ఒక కాఫ్ సిరప్ ఒక జెలుసల్ డైజిన్ టాబ్లెట్స్ ఇంకేమన్నా కొనుక్కుంటే ₹500 అయిపోయిందా ఫినిష్ ఒక ఏమి కొన్న ₹500 ఒక ట్రిప్ వేస్తే ఒక ఆటో మీద 100, 200, 300 అవుతున్నాయి స్టేషన్ ఏంటి మీరు 1 lakh అంటున్నారు నేను 1.5 lakhs అంటున్నా ఇన్కమ్ ఉంటే నువ్వు మధ్య తరగతి పక్కింటి తోడి దగ్గరికి వెళ్ళి బ్రతకాలకుండా అప్పు కోసం ఏదో దాచుకుని తల దాచుకుని గడిపేస్తావు ఒక మెడికల్ ఎమర్జెన్సీ రాకుండా ఉంటే ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ రాకుండా ఉంటే ఒక ఫెయిలియర్ ఫ్యామిలీలో లేకపోతే ఇవన్నీ ఎలా ఉన్నాయి అడ్రస్ చేయాలి ఆ చేతులు లేదు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటున్నారు